యుద్ధం అంటే ఎగేసుకొని పడిపోవడం కాదు. సైనిక శక్తి ఉందని విర్రవీగడం కాదు. అణుబాంబులున్నాయని బీంకాలు పోవడం కాదు. ఆ పాకిస్తాన్లా మేకపోతు గాంభర్యం ప్రదర్శించడం కాదు. యుద్ధం అంటే శత్రువు గుండెల్లో నిద్రపోవడం. వార్ సైరన్ మోగించకుండానే ప్రత్యర్థి దేశంలో భయం తాలూకు సంకేతాలు పంపించడం. ఇప్పుడు భారత్ ఇదే స్ట్రాటజీతో పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. టన్నుల కొద్ది భయాన్ని పాకిస్తాన్కు పరిచయం చేస్తోంది. మోదీ సర్కార్ స్ట్రాటజీస్కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. పెహల్గాం దాడుల తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. భారత సైనిక చర్యకు దిగలేదు, కానీ పాకిస్తాన్ను పరుగులు పెట్టేస్తోంది. వార్ బెల్ కొట్టలేదు, కానీ స్కూల్ బెల్ కొట్టగానే పిల్లకాయలు తమ ఇళ్లకు పరుగులు పెట్టినట్లుగా పాకిస్తాన్ సైన్యంలో చాలా మంది విదేశాలకు పారిపోతున్నారు. భారత్ స్ట్రాటజీస్ అర్థం కాక పాక్ తలపట్టుకుంటోంది. యుద్ధంపై భారత్ ఎలాంటి టైం లైన్ ఇవ్వలేదు, కానీ పాకిస్తానే 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు అంటూ గంటలు లెక్క పెడుతూ భారత్ దాడిని ఊహించుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఇది కదా భారత్, అది కదా భయం అంటే పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. భారతదేశాన్ని సవాల్ చేస్తున్న పాకిస్తాన్ స్వయంగా వీధుల్లోకి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం మందగుండు సామాగ్రి కొరతను ఎదుర్కొంటోంది. యుద్ధం గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్ దగ్గర ఇంకా 96 గంటల మందుగుండు సామాగ్రి మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో భారతదేశంతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ 4 రోజులు మాత్రమే భారతదేశాన్ని ఎదుర్కోగలదు. ఒకవైపు పాకిస్తాన్ నాయకులు భారతదేశాన్ని యుద్ధానికి బెదిరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక సన్నాహాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ తన ఫిరంగి దళంలో మందుగుండు సామాగ్రి కొరతను ఎదుర్కొంటోంది. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ సైన్యం కేవలం 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని తర్వాత పాక్ సైన్యం మందుగుండు సామాగ్రి లేకపోవడం వల్ల మునుపటిలా లొంగిపోవడం ఖాయం. అయితే భారతదేశ సైనిక శక్తి ముందు పాకిస్తాన్ ఎక్కడా కనిపించదు. స్థానిక కథనాల ప్రకారం పాకిస్తాన్కు 4 రోజులు యుద్ధం చేయగల సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ సైన్యం మందుగుండు సామాగ్రి కొరతను ఎదుర్కొంటోంది. సైన్యం దగ్గర ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి ఏర్పడింది. M109 హోవిట్జర్లు, B121 బహుళ రాకెట్ లాంచర్లకు మందుగుండు సామాగ్రి అందుబాటులో లేదు. కొత్త SH-15 తుపాకులకు మందుగుండు సామాగ్రి లేదు. తుపాకులు, రాకెట్ లాంచర్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మారాయి. మరోవైపు పాకిస్తాన్ పేదరికం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అప్పుడప్పుడు సహాయం కోసం అర్థిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో కూడా పాకిస్తాన్ పరిస్థితి విషమంగా ఉంది. భారతదేశంతో గొడవ పడుతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారి విదేశీ మారక నిల్వలు అయిపోయే అంచనా ఉన్నాయి. సైన్యం చమురు, రేషన్లను కూడా తగ్గించాల్సి వచ్చింది. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి కారణంగా పాక్ సైన్యం అనేక యుద్ధ విన్యాసాలను నిలిపివేసింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడం వల్ల సైనిక వాహనాలు పనిలేకుండా పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనా నుండి 40 VT-4 ప్రధాన యుద్ధ ట్యాంకులను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 350 VT-4 ట్యాంకులున్నాయి, కానీ అవి భారత సైనిక శక్తి ముందు బలహీనంగా ఉన్నాయి. భారత సైన్యం వద్ద 1000 కంటే ఎక్కువ T-90 ట్యాంకులు, T-72 మరియు స్వదేశీ అర్జున్ ట్యాంకులున్నాయని, ఇవి ఏ భూయుద్ధంలోనైనా పాకిస్తాన్ను ఓడించగలవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.